నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం పాలన మొదలుపెట్టింది 4.0 రికార్డు స్థాయిలో 4వసారి సీఎం అవ్వడం, వాళ్ళకి ఇచ్చిన మ్యాండేటరీ పెద్ద ఎత్తున విజయం, పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన విజయం, ఈయన తీసుకున్న నిర్ణయాలు, మొదటి 5 సంతకాలు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ధీటుగా పోరాటాలు సాగించాలి, మన సత్తా చాటాలి అని చెప్పి ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. మొదటి రోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సరే, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ముందుగా ప్యానల్లో పాల్గొన్న అరుణ సోదరి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, తోటి ప్యానల్ సభ్యులందరికీ, అలాగే ప్రేక్షకులకి శుభ సాయంత్రం తెలుపుకుంటూ ముందుగా ఒకటి చెప్తున్నా సార్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి కొన్ని గంటలు అవ్వకముందే ఈ వైసీపీ వాళ్ళు రకరకాల విమర్శలు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఆయన అలానే చేయాలి, ఇలా చేయకపోతే మేము పోరాడతానంటాం వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒకసారి ఆలోచించుకోవాలండి. వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు చేసిన అన్యాయాలకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఇవాళ అలాంటి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇలా అంగీకరించి ప్రజల పక్షాన్ని ఇప్పటికైనా నిలబడాలి. ఎందుకంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుర్మార్గమైన పరిపాలన, అలాగే వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మంత్రులు మాట్లాడిన భాష తీరు, అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఓన్లీ వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకుంటాకే మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ చూశారు. కానీ ఒక ప్రజల పక్షం నిలబడదాం, ప్రజా సంక్షేమానికి పాల్పడదాం, లేకపోతే గ్రామాల అభివృద్ధికి పాటుపడదాం, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదామని ఏ ఒక్క ఎమ్మెల్యే ఇవాళ చేయకపోబట్టే ఎన్నడూ లేని విధంగా ఇవాళ పరాజయం పాలయ్యారు. అలాగే ఇవాళ కూటమి అభ్యర్థులు ఎప్పుడూ లేని విధంగా కొన్ని కాన్సెన్సీ పుట్టాక రాని మెజార్టీలు, ఇంచుమించు నా సొంత కాన్సెన్సీ కూడా ఇప్పటి వరకు రాని, ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈ రోజు ఆ నియోజకవర్గంలో రావడం జరిగింది. ఎందుకంటే మీరు ప్రజల్ని అంత దారుణంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం జరిగింది. మీరు సొంత ప్రయోజనాల కోసం, సొంత ఎమ్మెల్యేల కోసం పనిచేశారు కానీ మినిస్టర్ల కోసం మీరు ప్రజల పక్షం నిలబడి ప్రజల కోసం అయితే పనిచేయలేదు. ఇది 100% వాస్తవం. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు అందరూ ఒప్పుకోవాల్సిన ఈ విషయం. మీరు అలాగే టీడీపీ మీద కానీ కూటమి మీద కానీ పోరాడే విషయాలు కానీ పోరాడే అవకాశం కానీ మీకు కూటమి ఇవ్వదు. అదే మీరు మీ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునే దాంట్లో మీరు నిమగ్నం అయితే మంచిదని నేను అనుకున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కనవాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో నేను పార్టీ చెప్పకూడదు కానీ ఆ పార్టీలోకి రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితి చూసుకోండి. సో వైసీపీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందా ఎన్డీఏ కూటమికి? ఏం సార్, వైసీపీ అంతా ట్రాన్స్ఫర్ అవుతుందా ఎన్డీఏ కూటమికి? 100% అవుతుంది సార్. ఓకే, ఇక్కడైతే తలుపులు తెరుచుకుని ఉన్నాయా బుజ్జి? కాదండి, ఇక్కడ తలుపులు తెరుచుకుని ఉన్నాయా ఎవరు వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి? సార్, ఎవరు వస్తే వాళ్ళని ఆహ్వానించడానికంటే ప్రజల పక్షం నిలబడి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా బాగుల కోసం పనిచేసే పార్టీకి ఎవరు వచ్చినా దానికి నిలబడి ఎవరు కాదండి. వాళ్ళందరూ దుష్టులు అంటారు, దుర్మార్గులు అంటారు, వైసీపీ అసలు ఏమీ చేయలేదు అంటారు. మరి వాళ్ళు ప్రజాసేవ చేసి వాళ్ళు ఎవరున్నారు మరి మీరు తీసుకోవడానికి? వరం గారు, ప్రజాసేవకి ఆకర్షితులై అంటే వాళ్ళకి నెక్స్ట్ సీట్లు ఇస్తాం మేము, వాళ్ళు మా ఎమ్మెల్యేలు అవుతారని కాదు సార్ నేను చెప్పేది. ఎందుకంటే ప్రజాసేవ చేయాలి. ఇప్పుడు ప్రత్యక్షాపాన్ని మించింది ఇంకోటి లేదు సార్. గతంలో వాళ్ళు దుర్మార్గాలు చేశారు, అన్యాయాలు చేశారు, అవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఇలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మేము మారిపోయాం, మా పార్టీ దుర్మార్గమైన పార్టీ, మా నాయకుడు సరైన నాయకుడు కాదు, మా నాయకుడు మమ్మల్ని సంపాదించుకోమన్నాడు, ఆయనకి ఎంతో ఇమ్మన్నాడు. కాబట్టి అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ రోజున ప్రజా సంక్షేమం పక్కన నిలబడి ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఇది మాకు నచ్చింది అని చెప్పి ఆ 10 మంది వస్తే చేర్చుకోవచ్చేమో, చేర్చుకుంటారని నేనేమో అంటలా. కానీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడి ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వానికి అంటే రాజకీయాల్లో శాస్త్రులు మిత్రులు ఉండరు సార్. ఇదే బొత్స సత్యనారాయణ చండాలమైన మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అదే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో తీసుకుని ఆ రోజున మినిస్టర్ కూడా ఇవ్వడం జరిగింది. నేను అనేది ఏంటంటే 100% కూటమి వల్ల ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అలాగే డెవలప్మెంట్ చేస్తుందని అందరూ ఆశించి ఇవాళ ఓట్లు వేయడం జరిగింది కూటమికి. ఆ దాని వలన ఇవాళ ప్రజలందరూ ఎలా కోరుకున్నారు అదే సంక్షేమం 4 సంతకాలు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఓకే ఓకే రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు పద్ధతి మార్చుకోకపోతే ఆ 11 కూడా మిగలవన్నాయి కామెంట్స్. 100%
దుర్మార్గపు పాలన ఎవరో దుర్మార్గపు పాలన ఎవరిదో 11 కూడా మిగలవంటే వీళ్ళు ప్రతిపక్షాల మీద ఎట్లా కన్ను వేశారు.